హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కంపాటిబిలిటీ, అనుకూలత. కంపాటిబిలిటీ, అనుకూలత అంటే ఒకరికి డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే వారు పుట్టినప్పుడు వారి అమ్మా నాన్న డేట్ ఆఫ్ బర్త్ వేయలేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు. లేని ఆ డేట్ ఆఫ్ బర్త్ లేని వ్యక్తి మరి తన లైఫ్లో ఒక మంచి స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే ఆ స్కూలు పేరుకి ఇతనికి కంపాటిబిలిటీ కుదరాలి. లేదు ఒక ఊరెళ్ళి ఒక స్కూల్లో చదువుకోవాలి, ఆ ఊరి పేరుకి ఇతనికి కంపాటిబిలిటీ కుదరాలి. నెక్స్ట్ అతను పెద్దయ్యాడు, చదువు అయిపోయింది, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఒక ఉద్యోగానికి వెళ్ళాలి. ఏ ఊర్లో ఉద్యోగానికి వెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు, బెంగళూరు వెళ్ళాలా, ముంబై వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, విజయవాడ వెళ్ళాలా అనేది ఆయా సిటీల యొక్క పేర్ల యొక్క వీరికున్న అనుకూలతని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. అయిపోయింది, లైఫ్లో సెటిల్ అయిపోయింది. ఇక మ్యారేజ్, మరి ఇది చాలా ముఖ్యం కదా. లైఫ్ పార్ట్నర్, మరి లైఫ్ పార్ట్నర్ విషయంలో మ్యాచింగ్ ఎట్లా? అక్కడ కూడా కంపాటిబిలిటీ. ఈ కంపాటిబిలిటీలోనే ఆ డేట్ ఆఫ్ బర్త్ లేని పర్సన్కి జన్మ వైబ్రేషన్ కనుక్కోవచ్చు, డెస్టినీ కనుక్కోవచ్చు, హార్మోనీస్ కనుక్కోవచ్చు, నేమ్ టోటల్ కనుక్కోవచ్చు, 14 డైమెన్షన్స్ కనుక్కోవచ్చు. అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ ఈ కంపాటిబిలిటీ, మరి అదే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకైతే ఇది అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి ఏం చేస్తాం, వారి యొక్క డెస్టినీ ఉంటుంది, హార్మోనీస్ ఉంటాయి, లక్కీ నెంబర్స్ ఉంటాయి, ఆ తర్వాత జన్మ వైబ్రేషన్ ఉంటుంది. మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి అవేమి ఉండవు. ఈ కంపాటిబిలిటీ నుంచి వాటిని తీసుకుంటాం. అదే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి వాటి నుంచి కంపాటిబిలిటీకి మించిన వైబ్రేషన్ ఉన్న నేముని, వైబ్రేషన్ ఉన్న ప్లేస్ని, వైబ్రేషన్ ఉన్న లైఫ్ పార్ట్నర్ని, అలాగే బిజినెస్ పార్ట్నర్ని తీసుకుంటాం వారికి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఇది ఎలా తీసుకోవచ్చు? ఎవరు చెప్పారు ఇది అంటే హాన్స్ డికాస్. హాన్స్ డికాస్ ఈయన దీన్ని కనుగొన్నారు. అంటే న్యూమరాలజీ ఇంత డెవలప్ కాని రోజుల్లో కనుగొన్నారు. ఇది కనుగొని 99% సక్సెస్ ని దీని ద్వారా సాధించారు. అయితే మరి ఈయన తీసుకునే పద్ధతి ఏంటి? చాల్దియనా, పైథాగరసా అంటే ఈయన పద్ధతే తీసుకుంటారు. ఈయన పద్ధతి ఏంటి? అప్పట్లో డెవలపింగ్ లేదు, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్నే తీసుకునేవారు 1 to 9. అంటే ఏ నుంచి ఐ వరకు 1 2 3 4 9 అట్లా. అలాగే మరలా జే నుంచి ఆర్ వరకు 1 2 3 4 9 అట్లా తీసుకున్నాం అనమాట. దానినే తర్వాత కాలంలో మన న్యూమరాలజిస్టులు దాన్ని పైథాగరస్ సిస్టమ్ గా తీసుకున్నారు. అఫ్ కోర్స్ పైథాగరస్ కూడా అదే యూజ్ చేశారు, కానీ ఆయన కంటే ముందు అసలు ఆ యొక్క సిస్టానికి ఆర్జులు ఎవరంటే హాన్స్ డికాస్. ఈయన దానికి ఆర్జులు. చాలా కాలం ఆ పద్ధతిని, అంటే ఏకి 1, బికి 2, సికి 3, డికి 4, ఈకి 5, ఎఫ్కి 6, జికి 7, హెచ్కి 8, ఐకి 9, అంటే వరుసగా ఆల్ఫాబెటికల్. ఈ పద్ధతిని చాలా కాలం హాన్స్ డికాస్ మెథడ్ అంటారు, హాన్స్ డికాస్ సిస్టమ్ అంటారు దాన్ని. ఆ తర్వాత కాలంలో కొందరు న్యూమరాలజిస్టులకి ఈయన తెలియక, ఈ హాన్స్ డికాస్ తెలియక, ఈయన సబ్జెక్టు తెలియక దానిని వారు చాల్దీనికి జోడించుకొని అప్పుడు వారు దానికి పైథాగరస్ అని పెట్టారు. అప్పటికే పైథాగరస్ కూడా ఆ పద్ధతిలో చేయడం మొదలు పెట్టారు అనమాట. అయితే నార్త్ ఇండియన్ మొత్తం కూడా అదే సిస్టమ్ తీసుకుంటారు, హాన్స్ డికాస్ సిస్టమ్ తీసుకుంటారు. మనం చాల్దియన్ సిస్టమ్ ఎలా తీసుకుంటామో ఆ నార్త్ ఇండియన్ మొత్తం కూడా ఈ విధంగా హాన్స్ డికాస్ సిస్టమ్ తీసుకుంటారు. అంటే ఏ టు జెడ్ వరకు 1 2 3 4 ఆల్ఫాబెటికల్ తీసుకుంటారు అనమాట. ఓకే, అందుకే మనము డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి చేసేటప్పుడు ఏం చేస్తాము, చాల్దియన్ని 99.9% ఉపయోగించి జస్ట్ సపోర్ట్ గా పైథాగరస్ సిస్టమ్ తీసుకుంటాం అక్కడ.
ఓకే, ఇక దాన్ని ఒక పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదు, లేని వారికి నేమ్ ఎలా చేయాలి, తర్వాత ఆ నేమ్ కి సూటబుల్ గా ఎలా మ్యాచింగ్ చూడాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క హాన్స్ రికార్డ్ సిస్టమ్ లో 100% రిజల్ట్ ఇవ్వలేదు, కానీ 99% మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చినవి. అయితే ఇప్పుడు మనకు అప్డేట్ గా ఉన్నది ఏంటి, 100% ఇచ్చేది. అప్పుడు ఎందుకు అవసరం లేదు కదా. అయితే మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ప్రాబ్లం కదా, అందుకోసం ఇది ఉపయోగిస్తాం. ఇంకా ఎక్కడ ఉపయోగిస్తాం, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఇద్దరికి లేదు. అదే ఇద్దరిలో ఒకరికి కనుక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం వీరికి కూడా వారి యొక్క రాశి చక్రంలో సప్తమ భావం తీసుకొని, లైఫ్ పార్ట్నర్ భావం తీసుకొని వీరికి కూడా చేస్తుంటాం. అయితే ఇద్దరికీ లేదు, భార్యాభర్తలు ఇద్దరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదు. అలాంటప్పుడు అలాంటి కేసుల్లో వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటానికి ఏకైక నెంబర్ 1 మార్గం ఏంటంటే హాన్స్ డికాస్ మెథడ్ లో ఉన్నటువంటి కంపాటిబిలిటీ, అనుకూలత. ఇది 99% సక్సెస్ఫుల్ గా ఉంది. అయితే దీన్ని మనం ఎలా చూసుకోవాలి, ఇప్పుడు ఒక పర్సన్ కి అతనికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఓన్లీ నేమ్ మాత్రమే ఉంది, మ్యారేజ్ అయింది, వారిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది, అసలు పడట్లేదు, భిన్నాభిప్రాయాలతో కుమ్ము దుమ్ములాటతో నడుస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, అలా చేయడాన్నే కంపాటిబిలిటీ అంటారనమాట. ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దామండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజు అనే ఒక పర్సన్, రాజు, అలాగే రాణి అనే ఒక పర్సన్, వీరిద్దరి మధ్య పెళ్ళయి ఒక 5 years అవుతుంది, కానీ వారిద్దరికి సయోధ్య లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఒకటి వారికి నేమ్ కరెక్షన్ కూడా అడిగితే అది వేరే పద్ధతి. ప్రజెంట్ ఏంటి, వీరిద్దరి మధ్య సయోధ్య కుదరటానికి నేమ్ కరెక్షన్ అవసరం లేదు, వారి లైఫ్ లో వారి కెరీర్ బాగుంటానికి, ఫ్యూచర్ బ్రైట్ గా ఉండటానికి నేమ్ కరెక్షన్ కావాలి. కానీ ఇప్పుడు మన దగ్గరికి ఏమొచ్చారు, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదు, వారిద్దరి మధ్య సయోధ్య ఉండాలి, ఏం చేయాలి? దీన్నే మన ఆస్ట్రాలజీలో వశీకరణం అంటారు. అంతే, వశీకరణం. ఇంకొంచెం చదువుకున్న వాళ్ళు హిప్నోటైజం అంటారు, హిప్నోటైజం. వశీకరణం, హిప్నోటైజం ఇలాంటిదే ఈ యొక్క కంపాటిబిలిటీ. ఇప్పుడు అసలు వీరిద్దరి మధ్య ఎలా ఉంది, బాగుందా లేదా చూద్దామండి. మనం ఏం చేయాలి, సిస్టమ్ పైథాగరస్ సిస్టమ్ ఇవ్వాలి, అంటే హాన్స్ డికాస్ సిస్టమే ఇవ్వాలి. R9 A1 J1 U 6, R9 A1 J1, R9 A1 J1 U 3, అలాగే R9 A1 N5 I9. ఈ టోటల్ ఎంత, 10 11 14, అంటే 5 ఈయన నేమ్ సంఖ్య. ఇక్కడ 9 10 19 24, అంటే 6 ఈ నేమ్ సంఖ్య. 5కి 6 ఎలా ఉందో చూద్దామండి. ఇది హాన్స్ డికాస్ కంపాటిబిలిటీ టేబుల్. ఈ టేబుల్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇది నేమ్ టోటల్, ఇది అనుకూలత ప్లస్ అంటే, ఇది వ్యతిరేకత, ఇది ప్లస్ ఆర్ మైనస్ అంటే తటస్థం, న్యూట్రల్. ఇప్పుడు 5కి 6 ఎలా ఉందో చూద్దామండి. 5కి చూడండి, ఇట్లో 5 ఏడుంది, 6 ఇక్కడ ఉంది, అంటే 5కి 6 అనుకూలత, 5కి 6 అనుకూలత అంటే అనుకూలంగా ఉంది. అప్పుడు మరి అంటే 5కి 6 అనుకూలంగా ఉంది, అంటే అబ్బాయికి అమ్మాయి అనుకూలంగా ఉంది. మరి అమ్మాయికి అబ్బాయి ఎలా ఉంది అంటే 6కి 5 ఎలా ఉంది, 6కి 5, ఇది 6కి 5 కూడా అనుకూలతే. ఇద్దరి మధ్య మంచి సయోధ్య ఉండాలి, కానీ లేదు. ఇక్కడే మన న్యూమరాలజీలోకి ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఏంటి, ఒక అమ్మాయికి లాస్ట్ లో ఐ ఉంటే ఆ సంసారం మాక్సిమం బాగుండదు. ఐ ఉంటే లేదా తా సౌండ్ ఉంటే, అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఐ లేకుండా చేయాలి. మరి అక్కడ ఐ లేకుండా చేయాలంటే ఏం చేయాలి, రాణి ఇలా ఇచ్చామనుకోండి. ఇప్పుడు దీని టోటల్ ఎంత ఉంటుంది, 9 1 5 5 5 10 16 25, అంటే 7 వచ్చింది. ఇప్పుడు 5కి 7 ఎలా ఉందో చూద్దామండి. 5కి 7 తటస్థం, సో బాగా లేదు, బాగా లేకుండా లేదు, తటస్థం.
మరి 7కి 5 ఎలా ఉంది? 7కి 5 అనుకూలం. ఎస్, ఒకటి తటస్థం, ఒకటి అనుకూలం. సూపర్. ఇక సంయోజ్యం కుదిరింది. ఇంతవరకు చాలు. ఏది అనుకూలత కోసమే వస్తే, కంపాటిబిలిటీ కోసమే వస్తే అలా కాదు. కంపాటిబిలిటీ ఉండాలి, తర్వాత వారిద్దరి మధ్య కూడా కంపాటిబిలిటీ ఉంటూ వారికి మంచి ఫ్యూచర్ ఉండాలి. అప్పుడు అది వేరు. అప్పుడేం చేయాలి? ఇద్దరికి ఆర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇద్దరికి ఆర్తో స్టార్ట్ అవ్వకూడదు. సేమ్ లెటర్స్ స్టార్ట్ అవ్వకూడదు. అప్పుడేంటి? వీరికి ఏ లెటర్ తో స్టార్ట్ అయిందో వీరికి కంపాటిబిలిటీ లెటర్ తో ఇది స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ అంటే 9, ఇది 9. 9కి కంపాటిబిలిటీ లెటర్లు ఇవన్నీ 1 2 3 5 6 7 9. 9కి ఇవన్నీ కంపాటిబిలిటీ ఉండేవి. ఇవి కంపాటిబిలిటీ ఉండేవి కాదు. లెటర్స్ లోని మనం మార్పు తీసుకోవాలి. ఈ 2 లెటర్స్ లో ఎందుకు మార్పు తీసుకోవాలి? ఎప్పుడైతే వీరిద్దరి మధ్య నేమ్ కూడా కరెక్షన్ అడిగారో ఇక ఏం చేయాలి? మనం మన పద్ధతిలోకి రావాలి. అంటే చాల్దియన్లోకి రావాలి. ఇక్కడ ఆర్ అంటే 2 అంటే ఏంటి? మనకి చంద్రుడి సంఖ్య. అంటే రెండో సంఖ్యతో ఎవరికి స్టార్ట్ అయినా వారికి ఏమవుతుంది? విపరీతమైనటువంటి పట్టుదల, ప్రతీకారాలకు పోతారు. దానివల్ల ఏమవుతుంది? ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని వీరిద్దరి నేమ్స్ ని మనం చేంజ్ చేయాలి. చేంజ్ చేసి మన యొక్క 14 డైమెన్షన్స్ దానిలో పెట్టాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే 14 డైమెన్షన్స్ మనకు తెలుసు. అవి లేకుండా కూడా 14 డైమెన్షన్స్ ఉంటాయి, వాటిని పెట్టాలి. అది ఒక వీడియోలో చేద్దామండి. ఈ విధంగా కంపాటిబిలిటీ చూడాలి. ఇది ఇద్దరు మనుషుల మధ్య. ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఊరిలో జాబ్ చేయాలి అంటే కొంతమంది మనం చూస్తుంటాం, నేను గుంటూరులో బిజినెస్ చేసేందుకు బాగుందండి, హైదరాబాద్ లో వచ్చి బిజినెస్ చేయగానే డబ్బులన్నీ పోయాయి అంటారు. అంటే గుంటూరు అనే సిటీ తనకు అనుకూలంగా ఉన్నట్టు, హైదరాబాద్ అనే సిటీ తనకు అనుకూలంగా లేనట్లు. అంటే మనం ఒక చోట బిజినెస్ గాని జాబ్ గాని చేయాలనుకుంటే ఆ సిటీ యొక్క నేమ్ మనకు అనుకూలంగా ఉండాలి. సో ఇప్పుడు ఒక పర్సన్ తీసుకుందాం. ఆ పర్సన్ గనక గుంటూరులో జాబ్ చేయాలంటే లేదా గుంటూరులో బిజినెస్ చేయాలంటే అనుకూలంగా ఉంటుందా ఉండదా చూద్దామండి. రవికాంత్ అనే ఒక పర్సన్, రవికాంత్, ఈయన గుంటూరులో ఒక బిజినెస్ చేయాలనుకున్నారు. ఈయనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు. సో అంటే జన్మ వైబ్రేషన్ తెలియదు, లక్కీ నెంబర్స్ తెలియవు, ఏం తెలియవు. ఇప్పుడు ఇలాంటప్పుడే మనం హాన్స్ డికాజ్ సిస్టమ్ ని మనం కంపాటిబిలిటీని అప్లై చేయాలి. చూద్దాం. ఇప్పుడు ఈయన యొక్క సంఖ్య ఎంత ఉంది? నేమ్ సంఖ్య చూద్దాం. ఆర్ 9, ఏ 1 10, 10 వి 4 14, 9 23, 23 2 25, 26 31, 2 33, 8 41 అంటే 5. ఇక్కడ 7 3 10 15 17 17 3 20 29 అంటే 2. ఈయన సంఖ్య 5. అతను పనిచేయబోయే సిటీ సంఖ్య 2. 5కు 2 ఎలా ఉంది? 5కు 2 అనుకూలంగా ఉంది. 5కు 2 అనుకూలంగా ఉంది. మరి 2కు 5 కూడా అనుకూలంగా ఉండాలి. 2కు 5 ఎలా ఉంది? అనుకూలంగా ఉంది. సో ఇతను నిరభ్యంతరంగా అక్కడ జాబ్ చేయొచ్చు లేదా అక్కడ బిజినెస్ చేయొచ్చు. మరలా ఆ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే దానికి ఏం పేరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అది ఒక సబ్జెక్ట్ మరలా. అయితే ప్రాథమికంగా ఇది ఓకే. ఇప్పుడు ఇతను విజయవాడలో గనక బిజినెస్ చేయాలంటే ఎలా ఉంటుంది? విజయవాడ, ఇతను విజయవాడలో బిజినెస్ చేయాలంటే వి 4 9 13 14 15 7 22 23 23 5 28 29 30 34 అంటే 7. 5 7 ఇది ఎలా ఉందో చూద్దాం. 5కి 7 ఎలాగుంది? ఇదిగో 5కి 7 తటస్థంగా ఉంది. మనం ఇద్దరు మనుషుల మధ్య తటస్థంగా ఉంటే తీసుకోవచ్చు, కానీ బిజినెస్ చేసే ప్లేస్ తటస్థంగా ఉంటే తీసుకోకూడదు. మరి 7కి 5 ఎలా ఉంది? 5కి 7 తటస్థం. మరి 7కి 5 ఎలా ఉంది? ఇది అనుకూలంగా ఉంది. అయితే ఒకటి అనుకూలంగా ఉంది, ఒకటి తటస్థం ఉంది. కాబట్టి ఇది 100% బాగలేదు. ఓకే. మరి ఇతను హైదరాబాద్ లో జాబ్ చేయాలనుకుంటున్నాడు లేదా బిజినెస్ చేయాలనుకుంటున్నాడు.
8 7 15 4 19 5 24 9 33 1 34 2 36 37 41 అంటే 5 5 5 మరి 5కి 5 ఎలా ఉంది సూపర్ అనుకూలంగా ఉంది. సో ఇది చూసిన 5కి 5 కాబట్టి ఇతనికి గుంటూరులో సూపర్ గా ఉంటుంది, అలాగే హైదరాబాద్ లో సూపర్ గా ఉంటుంది. కానీ విజయవాడలో అయితే అతను ఎలాంటి పని పెట్టుకోకూడదు, దానివల్ల లాస్ వస్తుంది. ఓకే, ఈ విధంగా కంపాటిబిలిటీని అలా కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాయ్ అంటే ఒక పిల్లాడు ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఆ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ లేదనుకుందాం, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది, లేదనుకుందాం అండి. లేకపోతే ఆ పిల్లాడిని స్కూల్లో ఎలా జాయిన్ చేయాలి? ఉదాహరణకి ఈ రవికాంత్ ఒక అబ్బాయి అనుకోండి, బాబు ఒక 6 years బాబు, ఇతనికి డేట్ ఆఫ్ బర్త్ వేయలేదు అనుకుందాం. అప్పుడు ఇతను ఏ స్కూల్లో చదవాలి, ఇతనికి అందుబాటులో ఏ స్కూల్ ఉందో చూద్దామండి. మొదటగా స్కూల్లో చదివేటప్పుడు ఆ స్కూల్ ఏ ఊర్లో ఉందో ఆ ఊరు చూసుకోవాలి. ఉదాహరణకి ఇతను అనకాపల్లి అనుకోండి, మొదటగా అనకాపల్లి ఇతను సూటబులా కాదో చూసుకోవాలి. అనకాపల్లి ఇతనికి సూటబులా కాదా? 5 6 7 9 10 10 8 18 7 17 17 అనకాపల్లి యొక్క సంఖ్య చూద్దామండి. 5 6 7 9 10 10 7 17 18 18 ఒక 24 33 6. మొదటగా ఇతనికి అనకాపల్లి అనుకూలంగా ఉందా, అనకాపల్లికి ఇతను అనుకూలంగా ఉన్నాడో చూద్దాం. 5కి 6 అనుకూలమే, మరి 6కి 5 అనుకూలమే. సో సిటీ అనుకూలమైంది. ఇప్పుడు ఇతను అక్కడ ఏ స్కూల్లో చదవాలి, నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి, ఏ స్కూల్లో చదవాలి? ఉదాహరణకి అక్కడ వాణి హై స్కూల్ ఉందనుకోండి, వాణి లేదా వాణి పబ్లిక్ స్కూల్ ఉందనుకోండి. వాణి పబ్లిక్ స్కూల్, ఇక్కడ ఈ పబ్లిక్ స్కూల్ అనేది చూడని అవసరం లేదు, వాణి చూడాలి. వాణి అంటే ఇక్కడ 4 5 5 10 19 అంటే 1. ఇప్పుడు ఈ 5కి 1 ఎలా ఉందో చూద్దామండి. 5కి 1 వెల్ బాగుంది, మరి 1కి 5 బాగుంది. సో ఈ బాబుని డేట్ ఆఫ్ బర్త్ లేని ఈ బాబుని అనకాపల్లిలోని వాణి పబ్లిక్ స్కూల్లో నిరభ్యంతరంగా జాయిన్ చేయొచ్చు. ఏమవుతుంది దానివల్ల? అతను కష్టపడిన దానికి సరైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది, అతనికి మంచి గ్రోతింగ్ వస్తుంది, తొందరగా లైఫ్ లో సెటిల్ అవుతాడు. ఈ విధంగా కంపాటిబిలిటీని మనం ఎవరికి, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇంతకంటే మెరుగైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి మనకి, ఇది అవసరం లేదు. ఇది ఇంత అప్డేట్ లేని కాలంలో వచ్చినటువంటి ఒక సిస్టమ్, ఇది అవసరం లేదు. ఇది ఇప్పుడు ఎవరికి ఉపయోగిస్తామంటే మనం కొంతమందికి ఫుల్ నెగిటివ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఫుల్ నెగిటివ్ ఉండి ఫస్ట్ మెథడ్ వాళ్ళకి సాధ్యపడదు. అలాంటప్పుడు మనం దీన్ని అవసరం మేర ఉపయోగించుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఈ కంపాటిబిలిటీ అనేది ఒక శాస్త్రం కాదండి. మళ్ళీ ఇప్పుడు వేరే ఇంకొకరు బయలుదేరతారు, కంపాటిబిలిటీ ఒక శాస్త్రం అంటారు, నేను కంపాటిబిలిటీలో చేస్తానంటారు. కాదండి, ఒక చాప్టర్. ఇలాంటి నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి, ఆ నంబర్ ఆఫ్ చాప్టర్స్ అన్ని కూడా టచ్ చేశారు, అవన్నీ పని చేయక మూలనబడి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయినటువంటి న్యూమరాలజీలో ఉన్నాము. దానికి వాటిని ఒకప్పుడు కొంతమేర పనిచేసిన వీటిని మనం ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఒక నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్. దీన్ని మీరు ఎలా పడితే అలాగా నమ్మకండి, ఎలా పడితే అలా ఉపయోగించకండి. కేవలం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మాత్రమే. అయితే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఇప్పుడు న్యూమరాలజీలో అధునాతమైన పద్ధతులు వచ్చాయి. వారి చిల్డ్రన్స్ లో నుంచి తండ్రి భావాన్ని తల్లి భావాన్ని తీసుకొని చేయటం వచ్చింది. దీనికంటే అది ఇంకా మెరుగు, బెటర్. అయితే కొంతమందికి అంత ఇష్టం ఉండదు. అంత ఇష్టం లేని వారికి చక్కగా ఈ యొక్క కంపాటిబిలిటీ అనేది నంబర్ 1గా సరిపోతుంది. ఇది ఈ వీడియో. మరో వీడియోలో నెక్స్ట్ కలుసుకుందాం.